జనసేన పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి వినుత కోట దంపతులు, అదేవిధంగా వాళ్ళ దగ్గర డ్రైవర్గా పనిచేస్తున్నటువంటి రాయుడు అలియాస్ శ్రీనివాసులు దుర్మరణం 15 సంవత్సరాల నమ్మకం రాజకీయ క్రీడలో అయితే బలైపోయింది. 15 సంవత్సరాలుగా నమ్మకంగా వినుత కోట దగ్గర పనిచేస్తున్నటువంటి డ్రైవర్గా పనిచేస్తున్నటువంటి రాయుడు అలియాస్ శ్రీనివాస్ అనే వ్యక్తి నమ్మకంగా 15 సంవత్సరాల దగ్గర నుంచి వాళ్ళ దగ్గర పనిచేస్తున్నాడు. అలాంటి వ్యక్తి అకస్మాత్తుగా చనిపోవడము, అదేవిధంగా చెన్నైలో ఆయన డెడ్ బాడీ దొరకడము, వీళ్ళ మీద కేసు నమోదవ్వడం అనేది నిజంగా రాజకీయంగా ఇదొక సంచలనమైన వార్త అని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే 15 సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి సడన్గా చనిపోతే 5 వినుత కోట దంపతులతో పాటు మరో 3 మీద కేసు నమోదు చేసి చెన్నై పోలీసులు అయితే దర్యాప్తు జరుపుతున్నారు. నిజంగా వీళ్ళ రాజకీయ నేపథ్యం చూస్తే వీళ్ళకి సంబంధించిన వీళ్ళ పెద్దలందరూ వైసీపీతో వీళ్ళు రాజకీయాన్ని ప్రారంభించినప్పటికీ జనసేన పార్టీలోకి రావడం జరిగింది. జనసేన పార్టీలో వీళ్ళకి గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం అయితే చేశారు. గత ఎన్నికలలో పవన్ కళ్యాణ్ గారు కూడా వీళ్ళకి టికెట్ ఇస్తే 5,000 ఓట్లు మాత్రం వీళ్ళు తెచ్చుకోగలిగారు. రాజకీయంగా వీళ్ళు బడా నాయకులు అయితే పెద్దగా కాదు, కాకపోతే సోషల్ మీడియాని గట్టిగా వాడిర్రు. అదేవిధంగా వీళ్ళ దగ్గర పనిచేస్తున్నటువంటి రాయుడే ఈ సోషల్ మీడియాని చూసుకున్నట్టుగా అయితే వార్తలు వస్తున్నాయి. చాలా నమ్మకంగా ఒక డ్రైవింగ్తో పాటు వీళ్ళ రాజకీయానికి సంబంధించిన అన్ని వ్యవహారాలను వెనకాలండి రాయుడే చూసుకుంటారని చెప్పేసి చెన్నైలో ఉన్న పోలీసులు మాత్రం ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఒక వార్తలు అయితే సర్క్యులేట్ అవుతున్నాయి. ఇవన్నీ చూడగానే వెంటనే జనసేన పార్టీ వీళ్ళని మాత్రం పార్టీ నుంచి అయితే సస్పెండ్ చేసి పడేసారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి చిన్న మిస్టేక్ చేస్తేనే ఊరుకోడు. అలాంటిది ఒక వ్యక్తి ప్రాణంతో ముడిపడ్డటువంటి విషయం కాబట్టి వెంటనే పార్టీ నుంచి అయితే సస్పెండ్ చేసాడు. గతంలో వీళ్ళు పవన్ కళ్యాణ్ గారితో కూడా ఫోటోలు దిగినట్టుగా సన్నిహితంగా ఉన్నట్టుగా అయితే ఫోటోలు బయటకు వచ్చినాయి. అయితే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి వీళ్ళు ఒక కాన్స్టిట్యున్సీకి ఇన్ఛార్జ్ కాబట్టి ప్రతి ఒక్కరికి ఫోటో ఇస్తాడు, వీళ్ళకు కూడా ఇచ్చిండు. అదేవిధంగా వీళ్ళు ఈ యొక్క వ్యక్తి ప్రాణాలు తీసిరని చెప్పి ఎవ్వరూ ఊహించలేదు అసలు. ఎందుకంటే బాగా చదువుకొని వేరే విదేశాల్లో కూడా చదువుకున్నారని వార్తలు వస్తున్నాయి. అలాంటి వీళ్ళు వాళ్ళ దగ్గర పనిచేస్తున్న డ్రైవర్ను చంపడం అనేది నిజంగా చాలా బాధాకరం. తప్పు చేసిరు కాబట్టి ఖచ్చితంగా బలమైన శిక్ష పడాలి. ఎందుకంటే చనిపోయిన ప్రాణాన్ని తిరిగి తీసుకురాలేకపోవచ్చు, కానీ తప్పు చేసిన వాళ్ళని ఖచ్చితంగా శిక్షించి తీరాలి. ఇది పవన్ కళ్యాణ్ గారు కూడా ఇదే కోరుకుంటాడు. ఎందుకంటే చిన్నగా కార్యకర్తకి ఏమైనా గాయం అయితేనే ఆయన భరించలేడు. ఎందుకంటే ఆయన మీటింగ్లో తరచూ మనం చూస్తుంటాము, జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పి ప్రతి మీటింగ్లో చెప్తూనే ఉంటాడు. అంతెందుకు కౌలు రైతులు చచ్చిపోయారని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యుల బాధకు చెలించిపోయి కుటుంబానికి 1,00,000 చొప్పున ఇచ్చి అధికారంలో లేకుండా అండగా నిలబడ్డ వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయన అధికారంలోకి వచ్చి చాలా బిజీ అయిపోయాడు. అలాంటి సందర్భంలో అలాంటిది ఆయన పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఇట్లా ఒక ప్రాణమే తీసేంత వచ్చారంటే కోపానికి ఆయన కోపం అలా ఉంటుంది మళ్ళీ. ఎందుకంటే తప్పు చేస్తే ఎవరిని వదిలిపెట్టాడు, సొంత మనుషులైనా వదిలిపెట్టాడు. అలాంటిది ఇలాంటి తప్పు చేసిన వెంటనే పార్టీ నుంచి అయితే సస్పెండ్ చేసి పడేసాడు. కొన్ని పార్టీలు అయితే ఎంత పెద్ద తప్పు చేసినా భుజాన్ని వేసుకొని వెనకేసుకొస్తాయి, కానీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి చిన్న మిస్టేక్ చేసినా కూడా పక్కన పెట్టేస్తాడు. ఎందుకంటే అది పవన్ కళ్యాణ్ గారి నైజం మనందరికీ తెలుసు. సో ఇది ఏమైనప్పటికీ రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. ఈవిడకి అదేవిధంగా ఎవరి దగ్గర పనిచేస్తున్న డ్రైవర్కి వివిధ రకాలుగా సంబంధాలు అంటగొడుతూ చాలామంది వీడియోలు వేస్తున్నారు, వార్తలు ప్రచారం చేస్తున్నారు. అలా వాస్తవం ఎంతో తెలియకుండా ఒక చనిపోయిన వ్యక్తిని ఈ విధంగా బదనాం చేస్తే అయితే కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆ చనిపోయిన వ్యక్తి రాయుడు అనే చేతి మీద పచ్చబొట్టుతోటి వినుత అక్క అని చెప్పేసి ఆయన పచ్చబొట్టు ఓడిపించుకుంటూ అలాంటి వ్యక్తి మీద మనం ఇలాంటి మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదు. ఎందుకంటే పోలీసులో ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, మనకేమో తెలియకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు ఆ ప్లేస్లో ఎవరున్నా కూడా. ఎందుకంటే తప్పు చేసినోడికి శిక్ష పడాలని కోరుకోవాలి, కానీ మనకు నచ్చింది మనకు వచ్చే వ్యూస్ కోసమో లైక్స్ కోసం మనకు నచ్చింది చెప్తాం, నచ్చింది రాస్తామంటే అది కరెక్ట్ కాదు, అది గ్రహించండి. ఎందుకంటే చనిపోయిన వ్యక్తిని కూడా మనం బదనాం చేసిన వాళ్ళమే అవుతాం, అది గుర్తుపెట్టుకోండి. మరొక వైపు ఆ వినుత కోట దంపతులేమో టీడీపీ నేత ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆయన మీద ఆరోపణలు అయితే చేస్తారు. ఆయన వల్లే ఇదంతా జరిగిందని చెప్పేసి మాట్లాడుతుంటే మరికొంతమంది వీళ్ళకి సంబంధించిన పర్సనల్ వీడియోస్ అనేది ఆ ఎమ్మెల్యే దగ్గరికి చేరువైనవి. ఎవరైతే రాయుడు ఉన్నారో అతనికి డబ్బులు ఇవ్వడం వల్ల, డబ్బులు ఆశ ఇవ్వడం వల్ల వీళ్ళ యొక్క సంబంధించినటువంటి ప్రైవేట్ వీడియోస్ని ఆయనకు చేరవేసి వీళ్ళ రాజకీయంగా వీళ్ళను గౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఆయన ప్రవర్తించిండు అని చెప్పేసి కొంతమంది ఆరోపణలు అయితే చేస్తున్నారు. అందులో వాస్తవం ఎంతుందో మనకు తెలియదు కాబట్టి తెలియకుండా ఇది నిజం అని చెప్పి మనం మాట్లాడలేము. సో ఏది ఏమైనప్పటికీ
15 సంవత్సరాల నమ్మకం అనేది మాత్రం రాజకీయ క్రీడలో బలైపోయిందని చెప్పొచ్చు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నిజంగా చెప్పాలంటే అసలు చిన్న గాయం జరిగితేనే కార్యకర్తలకు ఊరుకోడు. అలాంటిది ఒక వ్యక్తి ప్రాణం పోయిందంటే ఆయన అయితే చాలా సీరియస్‌గా ఉంటాడు. ఇలాంటి వాళ్ళని వెంటనే పార్టీలకెళ్ళి సస్పెండ్ చేయని ఆర్డర్ ఇస్తే వెంటనే సస్పెండ్ చేసి పడేసిర్రు. అలాంటి వ్యక్తిత్వం పవన్ కళ్యాణ్ గారి సొంతం. ఏ వ్యక్తి అయినా సరే ఒక వ్యక్తికి సహాయం చేయాలని కోరుకుంటారు. లేదంటే ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు సాల్వ్ అవ్వాలని కోరుకుంటారు. కానీ ఇలా ప్రాణాలు తీసే స్థాయికి ఎదిగిపోయిందంటే వ్యక్తులు ఎట్లున్నారు, రాజకీయాలు ఎట్లున్నాయో ఒకసారి ఆలోచన చేసుకోండి. ఈ యొక్క మొత్తం సంఘటన చూస్తుంటే ఎటు నుంచి ఎటు వెళ్ళింది అనేది మీరే ఆలోచన చేసుకోండి. నమ్మకం అనేది ఉంటే సరిపోదు. అదే నమ్మకాన్ని జీవితాంతం కొనసాగించాలి. లేదంటే నిజంగా మధ్యలోనే ఇలాంటి సంఘటన చోటు చేసుకొని జీవితాలు ఆగమయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ ఖచ్చితంగా చనిపోయిన వ్యక్తి ఎలా చనిపోయిండో నిజాలని బయటికి రావాలి. చాలా వార్తా ఛానళ్ళు, యూట్యూబ్ ఛానల్ నచ్చినట్టు రాస్తారు. అందులో ఎలాంటి నిజం అయితే ఉండకపోవచ్చు. ఎందుకంటే పోలీసులు మీడియా ముందుకొచ్చి ఇది పలానా దగ్గర ఇలా జరిగింది, అలా జరిగిందని చెబితే అప్పుడు మనం నమ్మడానికి, అదేవిధంగా ఒక దర్యాప్తు అనేది పూర్తయిన తర్వాత దాని పరంగానే చట్టపరంగా శిక్షలు పడతాయి కాబట్టి అప్పుడు ఏమన్నా మాట్లాడితే బాగుంటుంది. కానీ అదేది బయటికి రాకముందుకే ఇలా జరిగింది, ఆ డ్రైవర్కి ఆమెకి ఇలాంటి ఇష్టం వచ్చినట్టుగా సంబంధాలు అంటగట్టేసి ఆ చనిపోయిన డ్రైవర్ని బదనం చేస్తూ అదేవిధంగా రకరకాలుగా వార్తలు, తెలిసిన వార్తలను తెలియనట్టుగా, తెలియని వార్తలను తెలిసినట్టుగా రాయడం అనేది రాంగ్. అట్లా చేయకండి. ఖచ్చితంగా తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాలి. అది మనం కాదు, పవన్ కళ్యాణ్ కూడా అదే కోరుకుంటాడు. కానీ తప్పు చేసిన వెంటనే సస్పెండ్ చేసి పక్కకు పంపేసింది. ఇది గ్రహించాలి ప్రజలు. సో రానున్న రోజులలో నిజాలు బయటికి రావాలి. తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. జై హింద్.